చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. అనువుగాని చోట నదికలు మనరాదు, కొంచెమైన నదియు గొదువగాదు, కొండ ఎద్దమందు గొంచెమై ఉన్నదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ సామెత మన ట్రంప్ గారికి ఇప్పుడు అతికినట్లు సరిపోతుందండి. అమెరికాకు ఎదురు తిరిగిన వారిపై చీటికి మాటికి దాడులు చేసే అమెరికా పెద్దన్న పాత్ర పోషించి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశారన్న పేరు తెచ్చుకోవాలన్న కీర్తి కండూతితో పాకిస్తాన్ అయ్యా నువ్వే దిక్కు అని అనగానే భారత్తో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. అలా ఒప్పందానికి భారత్ ఓకే అని అందో లేదో మన ట్రంప్ గారు ఎక్స్లో ట్వీట్ చేశారు. శభాష్ అంటూ తన జబ్బలు తానే చరుచుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ గారికి పాక్ జలక్కిచ్చింది. 8,500 కోట్ల రూపాయల రుణం కోసం కాల్పుల విరమణకు తల ఊపింది పాక్. IMF అప్పు ఓకే అవగానే తన అసలు బుద్ధి చూపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత్పై మళ్ళీ దాడులు చేసింది. రెండు పెద్ద దేశాల మధ్య, అది కూడా అణుబాంబులున్న దేశాల మధ్య యుద్ధం రాకుండా ఆపానని, ఇదంతా తన ఘనతేనని గర్వంగా ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గర్వభంగం అయింది. ఉక్రోషం పట్టలేని ట్రంప్ పాకిస్తాన్పై ఎక్స్లో విరుచుకుపడ్డారు. ఒక మూర్ఖుడిలా భారత్ పాకిస్తాన్లకు సహాయం చేయడానికి ప్రయత్నించా. భారతదేశం క్లాసు మెదడుతో ఆలోచించింది. పాకిస్తాన్ అబద్ధాలు డ్రామాలతో వచ్చింది. ఎంత జోకిది! పాకిస్తాన్ చర్చల కోసం మధ్యవర్తిత్వం చేయమని కాళ్ళవేళ్ళ పడింది. పని అయిన తర్వాత ఇది ఒక ఆట అని పాక్ అంటుంది. పాకిస్తాన్తో వ్యవహారం పాముతో కరచాలనం చేయడం లాంటిది. ఈ విషయం నాకు ముందే తెలిసి ఉండాల్సింది. ఇటువంటి దేశం కోసం నేను ఒక రాత్రంతా వృధా చేశాని ట్వీట్లో గొల్లుమన్నారు మన ట్రంప్ గారు. ఇది పాపం ప్రపంచ పెద్దన్న ఆవేదన. అవసరానికి అడ్డం పెట్టుకొని ఏరు దాటాక తెప్ప తెగలేసే రకం పాక్ అని ట్రంప్ గారికి బాగా తెలిసొచ్చింది.